ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలా. గుళ్ళో పెళ్ళన్న విషయం భవానీ వైశ్యులు కూడా తెలియనీయకూడదు. అట్టగే అయ్యా. బసవా, ఈ విషయంలో నీ సాయం నాకు కావాలా. మీకోసం నా ప్రాణాలైనా అడ్డు పెడతానయ్యా. ఆ కుటుంబం మొత్తం సచ్చిందని ఓ రోజు ఏడిస్తే మంచిది. చెప్పరా. రే బసవా, సూర్య పెళ్ళి మళ్ళీ నిశ్చయించేశారంట కదా? ఓ, అప్పుడే ఆ ఇంట్లో తెలిసిపోయిందా? తెలియటమే కాదు, ముహూర్తం సమయానికి సూర్యుని చంపేయడానికి పథకం కూడా ఇచ్చారా. నాకు చాలా భయంగా ఉందిరా బసవా. రే మావా, నువ్వేం కంగారు పడ మాకు. కంగారు పడకుండా ఎట్ట ఉండమంటావురా? ఇప్పుడు సూర్య పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. సూర్యాన్ని చంపడానికి వాళ్ళు పథకం రచించారేమో, కానీ అది ఫలించదురా. ఇక్కడ పెద్దయ్య వాళ్ళకి దిమ్మ తిరిగే ప్లాన్ వేశాడు. ఏంట్రా నువ్వనేది? కాబట్టి సూర్య ప్రాణాల గురించే కాదు, ఈ పెళ్లి గురించి కూడా మనం భయపడాల్సిన పని లేదు. పెళ్లికి ముందే నీల సూర్యతోటి నిజం చెప్పేయాలని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టు అన్ని ఆలోచనలు చేసి పెట్టుకుంది. కాబట్టి సూర్య వైషమ్మకి దక్కడు, ఆ కొండారెడ్డికి చిక్కడు. అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నా మనసు కుదుటపడిందిరా. అవును, ఆ తెంగర్ సునంద కూడా విషయం తెలిసుంటుంది. కాబట్టి మళ్ళీ అది ఏదన్నా తెక్కల పని చేయాలని చూస్తుందేమో. ఎందుకైనా మంచిది, దాన్నే ఒక కంట కనిపెడుతూ ఉండు. అట్టగేరా. రేయ్, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరేరా బసవా, ఉంటానే. సరే. ఏంటి బాబు, నాతో ఏమన్నా పనా? నీతో నాకు పనేం లేదు గాని, మా సునంద అత్త ఇక్కడ లేకపోయినా నువ్విక్కడ ఏ పని మీద ఉన్నావో అర్థం కావడం లేదు. అవును, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, మా మేనమావతో మాట్లాడుతున్నాను. ఓ అలాగా. ఏదో పెళ్లి జరగదు, నేను చూసుకుంటాను అంటున్నావు. ఎవరు పెళ్ళి? పెళ్ళా? అబ్బే, అలాంటిదేం లేదే. బొక్కాయించుకో, నేను విన్నాను. నువ్వు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు, కానీ అది నాకు వైశ్యుకి జరిగే పెళ్లి గురించి అయితే మాత్రం. నన్ను అనుమానిస్తున్నారా? ఇంత చాటుగా వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడే నిన్ను చూస్తే
అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? చూడు బస్వా, మామయ్య నిన్ను ఎంతగానో నమ్ముతున్నాడు కాబట్టి పెళ్లి గుడిలో జరిపిస్తున్నానన్న విషయం నీతో చెప్పాడు. ఆ నమ్మకానికి మచ్చ తీసుకురాకు. చెప్పు బస్వా, నువ్వు పెళ్లి ఆపే ప్రయత్నం చేయడం లేదు కదా? మాట్లాడు బస్వా, మమ్మల్ని మోసం చేయడం లేదు కదా? మిమ్మల్ని మోసం చేస్తే నా జీవితానికి అర్థం ఉండదు బాబు. మీ కుటుంబం కోసం నా ప్రాణమైన అడ్డుగా వేస్తాను. మరి ఫోన్లో అదా, మా చెల్లి మా మేనమామ కొడుకుని ప్రేమించిందంట. మా బాబాయ్ ఏమో ఆ అమ్మాయిని ఇంకెవరికి ఇచ్చి చేయాలని చూస్తున్నాడు. మా మామకేమో నా చెల్లిని కోడలిగా చేసుకోవాలని ఆశ. అందుకే మా బాబాయ్ చేసే పెళ్లి జరగనివ్వనని మాటిచ్చాను. ఓ సారీ బస్వా, అనవసరంగా నిన్ను అనుమానించాను. ఏం చేస్తాం, జరుగుతున్న సంఘటనలు అలా ఆలోచించేలా చేస్తున్నాయి. ఏం అనుకోకు. చచ్చా, భలేవారే. మీరెవరు? నా బావగారు. అదేంటి అలా అనేసావు? వైశమ్మ నాకు చెల్లెంటిదైనప్పుడు మీరు నాకు బావేగా. అలా వచ్చావా? అయితే నా బామర్దిగా ఈ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తప్పకుండా. తప్పకుండా నా చెల్లికి నీకు ఏ ఆటంకం రాకుండా చూస్తాను బావా. ఏంటి సునందా, కాలుగాలి పిల్లగా అలా ఇలా తిరిగేత్తనం ఏంటి? ఏం చేయాలో తోచట్లేదా, లేకపోతే చేయడానికి ఏం లేదని బెంగ? రే తింగరోడా, అక్కడ సూర్యుని లేపేయాలని ప్లాన్ చేశారా? అయితే అయితే ఏంట్రా, వాడు నీ నీల మొగుడ్రా. అబ్బజా, మా తెలియదులే మరి. రే వెటకారం ఏంట్రా, వాడు చస్తే నేల విధవవుతుందిరా మెంటల్. అవునా, నిజమా? అయ్యో. రే పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఆ బసవగాడు నీలని ఎక్కడ దాచాడో అక్కడికి వెళ్ళి దానికి ఈ విషయం చెప్పు. అదే ఏదోలాగా కాపాడుకుంటుంది. ఆహా, ఈ వంకతో నన్ను ఎంబడించి నేలెక్కడుందో తెలిసేసుకుందామనా? రే 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 ఇప్పుడు నాకు నీల కన్నా సూర్య ముఖ్యం రా, వాడికేం కాకూడదు. అలాంటప్పుడు నువ్వేళ్ళు కాపాడుకో. ఎలారా? వీళ్ళకి నేను రెవ్వర్మ చెల్లిని అని తెలిస్తే చంపేస్తారు. చవురుకో, నువ్వేమన్నా మెడలో బోర్డేసుకుని తిరుగుతావేంటి? ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళు. అంతేగాని నువ్వు మాత్రం ఏమీ చేయనంటావు. యా, నేనెందుకు చేయాలి? సూర్యుని కాపాడడం వల్ల నా నేలకి ఏంటి లాభం? మళ్ళీ పెద్ద వైషంతో పెళ్లి జరిపించడానికా? అయినా మా నేలకి భర్తగా ఉన్నాడు, ఉంటే ఎంత పోతే ఎంత. ఒరేయ్, ఇలా మారిపోయావేంట్రా? నీలని సూర్యని కలపాలని తెగ పాకులాడేవాడు కదరా, ఇప్పుడేంట్రా పైత్యంగా మాట్లాడుతున్నావు? సూర్యని ఎలా కాపాడాలి? పిచ్చిదానా, మా పెద్ద సూర్యుని కాపాడడానికి ఎప్పుడో పెద్ద ప్లాన్ వేసేసాడే. నీలో నువ్వు తణుకు చావాలనే ఇదంతా. ఇప్పుడేం చేస్తావా చూస్తా. నా మొహం చూస్తావేంట్రా? వెళ్ళ. ఏం చేస్తావని? నేనే ఏదో ఒకటి చేస్తానులే, వెళ్ళ. అట్టగేలే. అట్టాగేలే. థు.
అయ్యో సూర్య, అత్తయ్య, ఎందుకంత కంగారుగా ఉన్నావు? మీ మామ ఇంకా ఇంటికి రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళారు? తెల్లారితే పెళ్లి కదా, ఏవో పనులున్నాయని బసవని వెంట పెట్టుకుని వెళ్లారు. ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఎక్కడున్నారో. అదిగో వచ్చేసినట్టున్నారు. బస్వా, అయ్యా. ఏర్పాట్లో ఏ తేడా రావడానికి వీల్లేదు. అట్టగా అయ్యా. అన్నీ అనుకున్నట్టు జరగాల. ఆ. గుర్తుంచుకో. ఎక్కడికి వెళ్ళారు మావయ్య? లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చూడండి అత్తయ్య ఎంత కంగారు పడుతుందో. కంగారెందుకు పిచ్చిదానా? నాకేదైనా అవుతుందనా? ఆ కొండారెడ్డి కుటుంబాన్ని మట్టు పెట్టేంత వరకు నాకేమీ కాదు. భయపడమాక. పద, భోజనం వడ్డెద్దు కాని. చెప్పటం మీకు తేలికేనండి, కానీ భరించడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. అంటే ఏంది? ఆ కొండారెడ్డికి భయపడి ఇంట్లోనే ఓ మూలను కూకోమంటావా? అది కాదు మావయ్య. అల్లుడు, నా ఇంటి దానికి భయం ఉంటుంది, కాదన్ను. కానీ చేతగాని వాళ్ళ కూర్చోవడం నా వల్ల కాని పని. మీ పెళ్లి కానీ అప్పుడు చెప్తా కొండారెడ్డి గడి పని. మావయ్య, మీరు ఆవేశపడ్డానికి అర్థం ఉంది, కానీ ఏం చేసినా ఆలోచించి చేయడం మంచిది. పెళ్లి పనులు చూసుకోవడానికి నేను బస్వా ఉన్నాం కదా. మీరు ప్రశాంతంగా ఉండండి. నువ్వు నాకు కాబోయే అల్లుడువయ్యా, నీతో ఎట్టా చేయించమంటావు ఈ పనులు? చేతికి అందుచ్చిన తమ్ముడేమో నన్ను ఒంటరిని చేసిపోయినాడు. ఆ సునందేమో తన కూతురికి అడిగిపోయినది. తలలో నాలుగులా ఉండే జానకి ఉన్నట్టుండి ఆడుకోపోయినది. బసవ ఒక్కడే నాకు తోడుగా ఉండాడు. అతనొక్కడే ఎన్ని పనులను చేస్తాడు. అందుకే నేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాను. అవును, జానకి ఎక్కడికి వెళ్ళింది మావయ్య? అయినా ఎందుకు మనకు చెప్పకుండా వెళ్ళింది? చెప్పెళ్లాల్సిన అవసరం మాత్రం ఏముంది? మన దగ్గర తలదాచుకోవడానికి వచ్చింది, కానీ మనతోనే ఉండాలని రాలేదు కదా. పైగా ఇక్కడుంటే తనకి తన బిడ్డకి ఏదైనా ప్రమాదం జరగచ్చని మెల్లగా ఎవరికి చెప్పకుండా జారుకొనుండొచ్చు. నిజమే వైశమ్మ, నువ్వన్న మాటలే జానకమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం. అదేంటి బసవ, జానకి ఇక్కడ ప్రమాదం పొంచి ఉందనే భయంతోనే చెప్పకుండా పోయినదా? అంటే మీకు చెప్పకుండా వెళ్ళిపోవాలన్నది తన ఉద్దేశం కాదు పెద్దయ్య. చిన్నయ్య పోయిన బాధలో ఉన్న మీకు తన బిడ్డ మీదున్న ప్రేమను చెప్పుకోవడం సమంజసం కాదని నాతో మాత్రమే చెప్పి వెళ్ళింది. నిజానికి ఇప్పుడు జానకి ఆసుపత్రిలో ఉంది పెద్దయ్య. ఏ క్షణంలో అయినా డాక్టర్లు పురుడిపోయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఇక్కడ ఉండడం మనందరికీ ఇబ్బంది అని
నన్నే ఆసుపత్రి దగ్గర దిగబట్టమని చెప్పింది. నిజమా? ఆ, అయితే జానకి బిడ్డ పుట్టబోతున్నాడు అన్నమాట. పోనీలే, కనీసం తనైనాడు సంతోషంగా ఉంటే చాలు. వైషు, చూసావా? జానకి తన బిడ్డనే మన పెళ్లికి గిఫ్ట్గా ఇవ్వబోతుంది. యాండి, జానకి చెప్పకుండా వెళ్ళిందన్న అసంతృప్తి నాలో కూడా ఉంది. కాని బసవ చెప్పింది విన్న తర్వాత నా మనసు కుదుటపడింది. అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెడతావా? పదండి, పదండి. అందరం కలిసి భోంచేద్దాం. తినా? అలవాటైన పిలుపు కదా, అంత తొందరగా పోదు. పదండి. చంపేశారయ్యా. నిజానికి ఇప్పుడు జానకి ఆసుపత్రిలో ఉంది పెద్దయ్య. ఏ క్షణంలో అయినా డాక్టర్లు పురుడుపోయొచ్చు. వైషు, ఇంకా నిద్రపోలేదా? నా సంగతి సరే, నువ్విక్కడేం చేస్తున్నావు నిద్రపోకుండా? ఊరికే నిద్ర పట్టకపోతేనో అలా చల్లగాలికి తిరుగుతున్నాను. అనుకున్నాను, రూమ్లో నువ్వు లేకపోయేసరికి ఇక్కడుంటావని ఎక్స్పెక్ట్ చేశాను. నిద్రెందుకు పట్టడం లేదు బావా? ఏమో వైషు, తెలియట్లేదు. నాకు తెలుసు. రేపు పెళ్ళెలా జరుగుతుందనే కదా నీ టెన్షన్? కాదు వైషు. మరి పెళ్లి ఇలాంటి పరిస్థితిలో చేసుకోవాల్సి వస్తుందే అని. అదేంటి బావా, పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఏం చేయను, చిన్న మామయ్య సంవత్సరీకం జరిగేలోపు మన పెళ్లి అయిపోవాలంట.
నిజమే కదా బావా. ఇంటి వాళ్ళెవరైనా చనిపోతే 6 నెలల్లోపు ఆడపిల్ల పెళ్లి చేయాలంటారు కదా. నిజమే, కానీ పెళ్ళి అనేది లైఫ్లో గుర్తుండిపోవాల్సిన విషయం. కానీ నాకు ఇంతకు ముందు జరిగిన పెళ్లి అస్సలు గుర్తులేదు. ఇప్పుడు జరగబోతున్న పెళ్లి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితుల్లో జరగట్లేదు. బావా, నిన్న ఆ విషయం మర్చిపోమని చెప్పానా లేదా? ఎందుకు పదే పదే ఆ మాటే అంటున్నావు? మావయ్యను మోసం చేయడం అంటే మనసు ఒప్పుకోవట్లేదు వైషు. అతనికి నా మీదున్న నమ్మకాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం నా వల్ల కావడం లేదు. అయితే వెళ్ళి చెప్పే, నా అన్న మనసుని ఇంకా బాధపెట్టు. వైషు, మరి లేకపోతే ఏంటి బావా? నువ్వు నిజం దాచడం వల్ల నాన్న సంతోషంగా ఉంటారు. కానీ అదే నిజం బయట పెడితే పెళ్లి కొప్పుకున్నా నాకు రెండో సంబంధం ఇచ్చి చేశానన్న బాధలో ఉంటారు. జీవితాంతం అది తలుచుకొనే కృంగిపోతారు. అది నీకిష్టమేనా? చెప్పరా. ఆ పెద్దిరెడ్డి కుటుంబంతో బయలుదేరాడు. ఇప్పుడే కలవట్టు దాటాడు. సరే, ఇక నేను చూసుకుంటాను.